నమ్మి నానవోస్తే పిచ్చి బుర్రలైనట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు గెలిపించినటువంటి వాళ్ళ పుర్రలను పగలగొడతా ఉన్నారు. ఏ నిరుద్యోగ యువత అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో, 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆ యువతను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఆ యువతను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే, ఎన్నికల సందర్భంగా ఆ రోజు అంగట్ల అర్రాసు పాట పాడినట్టు హామీల పాట పాడి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, మెగా డిఎస్సి వేస్తామని, 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అందజేస్తామని చెప్పి ఆ రోజు యువతను నమ్మించి గద్దెనెక్కిండ్రు. మరి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వము మాకిచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పి శాంతియుతంగా దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఈరోజు పోలీసులను పెట్టి నిరంకుశంగా ఈరోజు వాళ్ళను అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆ రోజు మీరేం చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాది ప్రజాప్రభుత్వము, ఈ భవనం ప్రజాభవనము, మేము దరఖాస్తులను స్వీకరిస్తాము, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ఇనుప కంచెలే లేకుండా చేస్తామన్నారు. కానీ తీరా చూస్తే ఏ నిరుద్యోగ యువత అయితే ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందో ఆ నిరుద్యోగ యువత మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని మాట్లాడితే ఈరోజు పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేపిస్తారా? పోలీసుల చేత బూతులు తిట్టిస్తారా? ఇదే ప్రజాపాలన అని అడుగుతున్నాం. ఇనుప కంచెలు తీసేసినంత మాత్రాన ప్రజాప్రభుత్వం వచ్చినట్టు కాదు, ప్రజాపాలన వచ్చినట్టు కాదు. పోలీసుల రూపంలో ఉన్నటువంటి ఇనుప కంచెలను మీరు ప్రజలకు దూరం చేస్తే ఆ ప్రజలకు మీరు చేరువవుతారు. నిజంగా ప్రజాప్రభుత్వం అన్నదానికి సార్థకత ఏర్పడుతుంది. ఎంత ఘోరమండి, నాకు అర్థం కాదు. రేపో మాపో ఎంఆర్ఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎంపీడీఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎస్ఐలు కావాల్సినటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ కావాల్సినటువంటి వాళ్ళు రోడ్ ఎక్కి మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని అడిగితే మీరేదో నక్సలైట్లను అణచివేసినట్టు, తీవ్రవాదులను అణచివేసినట్టు, సంఘ విద్రోహ శక్తులను అణచివేసినట్టు మెడలు బట్టి లాక్కుంటూ పోయి గురగొర గుంజుకుంటూ పోయి జీబులు ఎక్కించి డీసీఎంలు ఎక్కించి స్టేషన్లలో వారేస్తారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? తెల్లారగట్ల అరెస్ట్ చేస్తారా? ఏం పాపం చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు చేసిన తప్పేందని అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో మిమ్మల్ని ప్రశ్నించడమే తప్ప అని అడుగుతున్నాం. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్య దైవం అన్నటువంటి కాళోజీ నీ కన్నటువంటి గడ్డ మీద పుట్టినటువంటి యువత తప్పకుండా నిన్ను ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఈ రకమైనటువంటి దిగజారుడు భాష మాట్లాడొచ్చా? మీడియాలో మనం చూసినాం, సోషల్ మీడియాలో మనం చూసినాం, ఏ రకమైనటువంటి భాష మాట్లాడినో మనం చూసినాం. చెప్పడానికి వీల్లేనటువంటి భాష, రాయడానికి వీల్లేనటువంటి భాష, వినడానికి మనసు రాలేనటువంటి ఒక భాష మీరు మాట్లాడి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? యథా రాజా తదా మంత్రి. ముఖ్యమంత్రి గారు ఏ భాష మాట్లాడితే మేము కూడా అదే భాష మాట్లాడతామనే ఒక సందేశం ఏమన్నా పోలీస్ అధికారులు ఇవ్వదలుచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆయన తెల్లారు లేస్తే పేగులు వెనకేసుకుంటా, గుడ్లు వీకి గోళీలాడుతా,
లావుల తొండలు దొరిస్తా, బట్టలు ఇప్పి కొడతా, నాలుకలు జీరుతా. ఆయనను చూసి వీళ్ళు అదే భాష రాష్ట్ర యువత మీద ప్రయోగిస్తారు. వెంటనే మీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర యువత మీద నోరు వారేసుకున్నందుకు మీరు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, ఆ పోలీస్ అధికారి కూడా చెప్పాలి క్షమాపణలు. అదేవిధంగా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆ ఉన్నతాధికారి మీద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరమండి, సమైక్య పాలనలో కూడా ఈ రకమైనటువంటి ఘటనలు జరగలే. నాకు ఇంకా గుర్తుంది, జీవో 29 విషయంలో ఆ రోజు కొంతమంది అమ్మాయిలు విద్యార్థులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేడియంలో వేయడం జరిగింది. అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంగా సమైక్య పాలనలో ఏ రోజైనా అసలు అర్ధరాత్రి అమ్మాయిలను అరెస్ట్ చేసింలా, మహిళలను అరెస్ట్ చేసింలా? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తీసుకోపోకుండా స్టేడియంలో వారేస్తారు. ఇది ప్రజాపాలన అని మేము అనుకోవాలి. ఇదే మీరు తెచ్చినటువంటి మార్పు అని మేము అందరం మురిసిపోవాలి. మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చే లోపే మీరిచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ విషయంలో మీరు వెంటనే చర్యలు చేపట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు విరివిగా సందర్భానుసారము వారు పోలీస్ కానిస్టేబుల్ విషయంలో నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి వాళ్ళు. మీ అందరికీ తెలుసు, వేల కొద్ది ఉద్యోగాలకు 3 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. ఒకసారి 17,000, ఇంకోసారి 17,000, ఇంకోసారి 12,000. ఆ రకంగా సుమారుగా ఒక 50,000 ఖాళీలను కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లోనే కేసీఆర్ గారు భర్తీ చేయడం జరిగింది. మరి అలాంటిది 2 ఏళ్లలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ల నుండి కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాలే ఇప్పటివరకు. ఇక మీరు సాధించింది ఏంది? ఈరోజు మీరు ఒక్కసారి దిల్సుఖ్నగర్ పోండి, ఏ మీడియా వాళ్ళు పోయినా కూడా మీకు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కనబడుతూ ఉంటారు. ఒక్క దిల్సుఖ్నగర్లోనే 2 లక్షల మంది యువత ఎప్పుడెప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలా, పరీక్ష రాయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు ఆలోచించండి, 2 ఏళ్ళు అయింది అంటే వాళ్ళ వయసు 2 ఏళ్ళు పెరిగినట్టే కదా. ఏజ్ లిమిట్ దాటిపోతుంది అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళని వెంటాడుతూ ఉంది. సంక్రాంతి పండుగ వస్తున్నది, సంక్రాంతి పండుగకు ఇంటికి పోలేనటువంటి ఒక పరిస్థితి. ఇటు ఇంట్లో ఒత్తిడి, అటు బయట ఒత్తిడి, ఇక్కడున్నటువంటి ఇరుకైన గదిలో ఉండలేక, ఆ ఫీజులు కట్టలేక, ర్యాపిడోలు స్విగ్గీలు కొట్టలేక, ఏజులు పెరిగిపోయి, పొట్టలు పెరిగిపోయి, బట్టతల వచ్చి, పెళ్ళిళ్ళు కాక, అప్పులై, జేబులు ఖాళీ అయి ఎన్ని రకాలుగా మనోవేదనకు గురవుతున్నారో ఒక్కసారి ఈ ప్రభుత్వము ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలు నిరుద్యోగులను మర్చిపోయారు వాళ్ళు. ఆ రోజు ఎక్కడ ఏ చిన్న ధర్నా జరిగినా కూడా, ఎక్కడ ఏ లైబ్రరీ దగ్గర, ఏ కోచింగ్ సెంటర్ దగ్గర, ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక ధర్నాల్లో పాల్గొని వారు మాట ఇచ్చిండ్రు. నిజంగానే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని అనుకున్నాం. కానీ ఈరోజు ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క పోరాటము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉపయోగపడ్డది తప్ప అసలైనటువంటి నిరుద్యోగ యువతకు ఉపయోగపడలే. ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ ఇవ్వగానే
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఊరూరికి పోయి చేన్ల కాడికి పోయి చిలకల కాడికి పోయి అయ్యలను పట్టుకొని వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మాకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి వాళ్ళు జనాలతో ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. స్వామి వివేకానంద ఒక గొప్ప మాట చెప్పిండు, ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితోని సంభాషించేటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోతావని చెప్పిండు. ఎందుకంటే అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకుంటే మనకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు తనతో తాను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. తాను గతంలో యూత్ డిక్లరేషన్ సభలో కానీ ఎన్నికల సభలో కానీ వారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వింటే సరిపోతుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాట్లాడినటువంటి మాటలు వింటే సరిపోతుంది. వేదికలు ఎక్కి ఆడినటువంటి గారడి ఆటలు, సప్పట్ల కోసం, రైమింగ్ కోసం, టైమింగ్ కోసము, ఓట్ల చోరీ కోసము వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వింటే సరిపోతుంది. వాటి గురించి మాట్లాడకుండా ఏమనంటే రైజింగ్ నెంబర్ 1 విజన్ 2046 47 మరి రైజింగ్ నెంబర్ 1 తెలంగాణ రైజింగు, విజన్ 2046, 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ తలాతోకాలేనటువంటి ముచ్చట్లు మానేసి రియాలిటీకి వచ్చి మాట్లాడాలి. ఈరోజు ఉన్నటువంటి రియాలిటీ ఏందని అడుగుతున్నాం. 2 ఏళ్లలో నువ్వు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంది? నువ్వు తీసుకొచ్చినటువంటి విజయాలు ఏందని అడుగుతున్నాం. అవి మాట్లాడకుండా 2046 విజను, ట్రిలియన్ ఎకానమీ, నెంబర్ 1 ఏది నెంబర్ 1? అసలు దేంట్లో నెంబర్ 1 అయింది? ఉన్నది కాస్త కుప్పగూలుతున్నది ఈరోజు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. సోదరులారా, ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను నమ్మించి నట్టేట ముంచి మళ్ళీ కనీసం అటు ముఖాన కూడా రాకుండా పోయిండు. తెలంగాణ రాష్ట్రము వాళ్ళ చేతులు పడగానే వాళ్ళకు ఒక ఏటీఎం దొరికినట్టయింది. ఇక ఆయన తెలంగాణకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే డైరెక్ట్గా ఢిల్లీకి మూటలు అందుతున్నాయి కదా. ఈ విషయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థులకు, మా యువతకి ఇచ్చినటువంటి మాటను మర్చిండా అని చెప్పి, వాళ్ళ ఆవేదన ఈయనకు గుర్తు లేదా అని చెప్పి కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని అవులే అన్నారు. ఎస్ అన్నారు, వాస్తవమే ఇది. ఆయన ఏదో తిట్టడం కోసం అనలే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కనాడు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మీద రివ్యూ చేయలే. ఒక జాతీయ నాయకుడై రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నటువంటి ఒక నాయకుడికి ఒక నిబద్ధత లేదా? చిత్తశుద్ధి లేదా? ఒక రివ్యూ పెట్టాల్సినటువంటి అవసరం లేదా? మీ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవసరం లేదా అని చెప్పి ప్రశ్నించడానికి మాత్రమే ఈ నిరుద్యోగ యువత యొక్క గోస, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, కార్మికులు పడుతున్నటువంటి గోసను చూడలేక కడుపు మండి ఆయన మాట్లాడాడు. ఊరికేం మాట్లాడలే. ఇది ఒక్క మాట మాట్లాడితేనే ఇంత పొడుచుకొస్తుంది కదా. మరి తెల్లారు లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి మీద ఏం మాట్లాడుతున్నారండి? నాలుక జీరుతారా? గుడ్లు వీకి గోళీలు ఆడతారా? పేగులు మెడకేసుకుంటారా? లావులలో తొండలు జోరిస్తారా? ఇది భాష. మీరు మాట్లాడితేనేమో తెలంగాణ భాష యాస, మేము మాట్లాడితేనేమో తప్పొచ్చింది. తెలంగాణ భాషలో యాసలో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ఆ భాషకే వన్న వచ్చింది, ఆ భాషకు అందం వచ్చింది. తెలుగు చిత్రాలలో విలన్లకు వాడేటువంటి తెలంగాణ భాషని యాసను కేసీఆర్ గారు
తెలంగాణ భాషలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత హీరోలకు వాడినది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భాష యాస హీరో భాష అయింది. దేశంలోనే తెలంగాణ భాష యాస హీరో అయింది. కానీ నువ్వు మాట్లాడితే ఈరోజు అసహించుకుంటున్నారు. దాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీ గారిని ఇట్లా అంటారా? మరి ఏమనాలి? బాధ్యత లేదా? ఆ రోజు మీరు వస్తారు, తెలంగాణకు వస్తారు, సభలు పెట్టుకుంటారు, యూత్ డిక్లరేషన్ ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు, మెగా డిఎస్సి ఇస్తామంటారు, ఆశ చూపుతారు, ఓట్లు వేయించుకుంటారు, అవతల పడతారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? దీన్ని ప్రశ్నిస్తే ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. పైగా కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క ఆకాంక్షలు తెలిసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి, వారు జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే స్పీకర్ గారు దాన్ని తిరస్కరిస్తారు. ఏమనుకోవాలి మరి? అంటే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి అసలు పట్టదా? వాళ్ళ అవసరం లేదా? వాళ్ళ ఆకాంక్షలు అవసరం లేదా? మరి అవసరం లేనప్పుడు మాట్లాడితే మీకు ఎందుకు ఒడుచుకొస్తుంది? మరి లేదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. 50,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయండి వెంటనే. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇక మా వరంగల్లో ఒక నాయకుడు పాపం కాలం కలిసి వచ్చి రాక అవకాశం వచ్చిందని చెప్పి ప్రజలు ఆదరిస్తే, ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు ఎట్లా చేరువ కావాలో దాన్ని మర్చిపోయి ఆయన కొండ మీద అరిస్తే నేను గొప్పొన్న అయిపోతా, పెద్ద నాయకుల మీద మాట్లాడితే నేను పెద్దొన్న అయిపోతా అని చెప్పేసి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన వాస్తవంగా ఓరుగల్లు ఒక చారిత్రక నగరం, ఎంతో రాజకీయ పరిణతి చైతన్యం కలిగినటువంటి ఒక గడ్డ మా ఓరుగల్లు గడ్డ. ఒక పివి రంగారావు, ఒక ఐగ్రవాచారి, ఒక కాళోజీ లాంటి గొప్ప వ్యక్తులు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం మా ఓరుగల్లు గడ్డ. అటువంటి ఒక చారిత్ర నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ఈరోజు కేటీఆర్ గారి మీద మాట్లాడడం నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఇది నువ్వు మాట్లాడింది నెగ్గాలంటే ఫస్ట్ నువ్వు క్లీన్గా ఉండాలా. మీరు కేటీఆర్ గారు మాట్లాడింది తప్పు అని మాట్లాడాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు క్లీన్గా ఉండాలి, తర్వాత మీరు మాట్లాడాలా. అంటే మీరు మాత్రం 420 ముచ్చట్లు చెప్పొచ్చు, వారంటీ లేని గ్యారంటీ ముచ్చట్లు చెప్పొచ్చు, ప్రజల్ని అడ్డంగా మోసం చేయొచ్చు, ప్రజల్ని నట్టేట ముంచొచ్చు. కానీ దాని గురించి ప్రశ్నిస్తే మాత్రము ఇట్లా మాట్లాడతారా? మేము బహిష్కరిస్తాం, మేము దాంతో కొడతాం, దీంతో కొడతాం. ప్రజాస్వామ్యంలో ఎవరినెవరు కొట్టరు, ప్రజాస్వామ్యంలో ఎవరినెవరు బహిష్కరించలేరు. ఆ బహిష్కరించే శక్తి, ఆ కొట్టే శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉందన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. చూద్దాము ఎవరెవరిని బహిష్కరిస్తారో, ఎవరెవరిని కొడతారో చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో పట్టపగలే మీకు చుక్కలు చూపెట్టిండ్రు ప్రజలే తిరగబడ్డారు, ప్రజలే మిమ్మల్ని ఓడించిండ్రు 35% సీట్లల్లా. ఏది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన దాంట్లో, మిగతా ఇతరులు పోటీ చేసిన దాంట్లో కూడా ఓడించింది మిమ్మల్ని. కాబట్టి దేంతో కొట్టాలి, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలనో ప్రజలకు బాగా తెలుసు. ఈ విషయము గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, శాసనసభలో చర్చించాలి, శాసనసభలో మాట్లాడాలని చెప్పి మా నాయకులు ఎంతో ప్రయత్నం చేస్తే ఈరోజు శాసనసభను చేతగాని సభలాగా మార్చేసిండ్రు, విధానసభను విధ్వంస సభలాగా మార్చేసిండ్రు. లేచి మాట్లాడితే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు, మైకు కడిగేస్తారు. స్వయంగా స్పీకర్ గారే ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటారు. అంటే ఆయన ఎక్కడి నుంచి ఆకాశం చెల్లు ఊడబడ్డా ముఖ్యమంత్రి కన్నా?
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లయితే గెలిచొచ్చిందో ప్రజల్లో, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గెలిచి అసెంబ్లీకి వచ్చిండ్రు. మీకు భజన చేయడానికి రాలే, మీరు మాట్లాడుతుంటే బల్లలు తెరచడానికి రాలే. ఉన్నారు కదా మీరు 64 మంది భజన చేయడానికి, మీ ఆస్థాన కవులు, పండితులు, కళాకారులు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు చప్పట్లు కొడతారు. అది అందులో ఎగురం ఉండదు, ఏముండదు. ఓ వైపు వెంబడి మాట్లాడతాడు అంటే అది కూడా లేదు. అయినా మీరు బల్లలు సరుస్తూ ఉంటారు. వాళ్ళు సరిపోరు అయ్యా భజన చేయడానికి, మా వాళ్ళు కూడా భజన చేయాలనా? బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ఖచ్చితంగా ప్రజల పక్షమై బీఆర్ఎస్ పార్టీ పోరు చేస్తుంది. ఈ నిరుద్యోగ యువత పక్షాన కూడా తప్పకుండా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్య మీద వెంటనే ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలా. ఉస్మానియాకు పోయినావు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టినావు, సరే చూసినాం, అదంతా కూడా చూసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గమనిస్తున్నారు. ఈ మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు నిరుద్యోగ సమస్య మీద. ఇక అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేరని మీరు అనుకుంటున్నారు. తప్పకుండా ఈ నిరుద్యోగ యువతనే మీ మీద తిరగబడేలాగా తప్పకుండా వాళ్ళకి స్ఫూర్తిని అందిస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి బలాన్ని మేము చేకూరుస్తాము. కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ మీద మీరు మాట్లాడాలా. ఇప్పుడు ఎట్లాగో రాహుల్ గాంధీ గారు చర్చకు వచ్చింది కాబట్టి వీ డిమాండ్ ది నేషనల్ కాంగ్రెస్ పార్టీ టు రిలీజ్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ పుట్ ఫార్వర్డ్ బై శ్రీ కేటీఆర్ గారు. We demand the Congress party to give an explanation on the demand, on the promises that Rahul Gandhi has made during the 2023 Telangana Assembly elections. What happened to the 2 lakh jobs that you promised in 1 year? What happened to the unemployment allowance? What happened to the job calendar? What happened to the 5 lakhs Vidya Bharosa card? We want an official statement from the National Congress Party. దీన్ని వదిలేదు లేదు. కేటీఆర్ గారు ఊరినే రాహుల్ గాంధీ ఏమో అట్లా లేదండి, కావాలనే మాట్లాడిళ్ళు. కాంగ్రెస్ పార్టీ వల్ల కడుపు మండాలే, వాళ్ళ నుంచి సమాధానం రాబట్టాలనే మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడొద్దు? ఎవ్రీబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రినే నిలదీస్తారు ప్రజలు. అంత గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగినటువంటి దేశంలో మీ రాహుల్ గాంధీ ఏమైనా ఆకాశం చెల్లి ఊడిపడ్డా? ఎట్లావో ఆయన నకిలీ గాంధీ, అందరూ తెలిసినటువంటి విషయమే. అసలు గాంధీ అయినా కూడా కొంత గౌరవం ఇస్తాం. నకిలీ గాంధీ కాబట్టి మాట్లాడకుండా ఎందుకుంటాం? కాబట్టి వెంటనే దీని మీద స్పందించాల్సిందా ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ భాషను మరి అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం.